మీరు ఇంక ఫారెస్ట్ తీసుకుంటే పెద్దిరెడ్డి వాళ్ళు మీరేం చెప్పారు? 1968 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అక్కడ ఖచ్చితంగా 1960 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం జరిగింది అంటున్నారు. ఇప్పుడు జరిగి నువ్వు ఉండాల్సిన వ్యక్తి ఒక ఫారెస్ట్ మంత్రి. సార్ మై వాయిస్ వస్తుందా? వస్తుందండి, గారు మాట్లాడండి. నేనేమంటున్నానంటే దాని తర్వాత ఆయన వచ్చి ఇది మా తాతగారిది, మా తండ్రి, ఓకే మీ తాతగారిదో తండ్రి గారిదో నీకు అభియోగం వచ్చినప్పుడు మీరు నిరూపించుకోండి. వెంటనే బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి ఆక్రమణ లేకపోతే అని. ఎవరు క్షమాపణ చెప్పాలి? 14 లక్షలు రమారమి 15 లక్షల రాజంపేట పార్లమెంటు ఓటర్లు నిన్ను నమ్మి ఎంపీగా గెలిపిస్తానే నువ్వు అక్రమ మద్య కేసులో అరెస్ట్ అయిన వ్యక్తివి. నువ్వు రాజంపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలి, నన్ను నమ్ముకున్నందుకు నేను అక్రమ మధ్యలో అరెస్ట్ అయినాను అని. లేదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని విశ్వసించి అటు ప్రతిష్టాత్మకమైన ఒక ఫారెస్ట్ శాఖ మీ చేతిలో పెడితే మీరు అక్కడికి పోయి ఆక్రమణ చేసుకుని ఆడొక బంగళా కట్టినే. ఆ బంగళా చూశారు సార్, మీరు ఏం చెప్పాడో పెద్ద ఆయన, నువ్వు నేను చెప్పింది కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఆడే కూలోళ్ళకి పెట్టినారంట. ఏం పని సార్ కూలోళ్ళు